భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రోహిత్ కోహ్లీ ఇద్దరు కూడా ఒక దశాబ్ద కాలం పాటు భారత క్రికెట్‌కి మూల స్తంభాలుగా నిలిచారు. అంతకు మునుపు ధోని కానీ, లేకపోతే ఇంకా ఎంతో మంది ఆటగాళ్ళు వచ్చారు, వెళ్లారు. కానీ రోహిత్ కోహ్లీ 3 ఫార్మాట్స్‌లో అంటే టీ20 కానీ, లేకపోతే వన్‌డే కానీ, టెస్టుల్లో కానీ వాళ్ళకి వాళ్ళే ఒక గొప్పతనాన్ని క్రియేట్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది కూడా ఒక కబోర్డ్ సంఘటన. ఇంత గొప్ప ఆటగాళ్ళకి ఒక కబోర్డ్‌కు అంటే మన మామూలు ఇంట్లో బెడ్‌రూమ్స్‌లో వాడుకునే కబోర్డ్స్ ఉంటాయి చూసారా? అటువంటికి విషయానికి సంబంధించి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్స్, ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు జస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇచ్చినట్టయితే మేము మీ ముందుకి ఇంకా అప్డేట్స్ అయితే తీసుకొస్తాం. అంతేకాకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీరు స్పోర్ట్స్ గురించి ఎన్నో విషయాలైతే తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏమైంది అంటే ఒక అయితే తొలి మ్యాచ్ సందర్భంగా ఇద్దరు స్టార్ ఆటగాళ్లను బరోడా క్రికెట్ అసోసియేషన్ బీసీఐ వినూత్నంగా సన్మానించింది. వడోదర వేదికగా ఈ తొలి పురుషుల వన్డే మ్యాచ్ కావడంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌కు ఐసీసీ చైర్మన్ జైషాతో పాటు బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కోహ్లీ, రోహిత్ శర్మల ఫోటోలతో కూడిన ఒక కబోర్డ్‌ను మైదానంలోకి తీసుకొచ్చారు. అయితే విరాట్ కోహ్లీ పేర్లు దానిపైన ఉన్న వాళ్ళ కటౌట్స్ మైక్‌లో అనౌన్స్ చేయంగానే వాళ్ళిద్దరూ కూడా దిగ్గజ ఆటగాళ్ళు లోపల నుంచే బయటకొచ్చారన్నమాట. అంటే కబోర్డ్‌లో నుంచి బయటకొచ్చారు. అయితే ఇక ఇది చూసి అక్కడున్న పెద్దలతో పాటు అభిమానులందరూ అవాక్కయ్యారు. అదేంటది కబోర్డ్‌లో నుంచి వచ్చారేంటి వీళ్ళిద్దరు అన్నట్టుగా. అంటే మామూలుగా సాధారణంగా ఒక మంచి రాయల్ లుక్ రావాలి అంటే దానికి సంబంధించి అద్భుతంగా వాళ్ళని ఒక ఐరావతం మీద తీసుకురావటం ఏదో రకరకాలుగా ఉంటుంది. అయితే మామూలుగా ఒక చెక్క కబోర్డ్ అది కూడా చాలా నాసిరకం కబోర్డ్ పైన వాళ్ళ ఇద్దరి ఫోటోలు వేసి, ఇద్దరి ఫోటోల నుంచి వాళ్ళు రావటం అనేది అంత గొప్పగా లేదు. అయితే ఇక బయటకు వచ్చిన కోహ్లీ, రోహిత్ శర్మలు బీసీఐ ప్రతినిధులకు పూల బొకేలు అందించారు. ఈ వినూత్న సన్మానానికి కోహ్లీ, రోహిత్ కూడా నవ్వుకున్నారు. ఎందుకంటే ఒకరినొకరు చూసుకుంటూ విపరీతంగా నవ్వుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆ కబోర్డ్ లోపలికెళ్లారు. ఆ కబోర్డ్ నుంచి బయటకొచ్చారు. అంతే అక్కడ జరిగింది. మహా అయితే ఆ కబోర్డ్ మీద సంతకాలు పెట్టారు. దీనిలో గొప్పతనం ఏముంది? సన్మానం అంతకన్నా ఏముంది? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారనమాట. "ఇదెక్కడ సన్మానం రా అయ్యా! ఇదేందయ్యా ఇది నేనెక్కడ చూడలేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారనమాట. అయితే ఇంకా ఈ మ్యాచ్‌కు 35,000 మంది ప్రేక్షకులు హాజరవ్వగా ఏకంగా రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మ్యాచ్ టికెట్లు కేవలం 8 నిమిషాల్లో అమ్ముడుపోయాయి అంటే ఇది ఎంత పెద్ద రికార్డో మీరు ఆలోచించొచ్చనమాట. ఇక రోహిత్ కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయిందనమాట వడోదర స్టేడియం అనేది. విన్నారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.